మిమ్మల్ని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన నేను ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్. త్రిబుల్ లో నాటు 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 పాటకి చంద్రబోస్ గారికి అవార్డు వచ్చింది, ఆస్కార్ అవార్డు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ పాటకి పాట రచయితకి పిలిచిస్తారు. అది మన స్లమ్ డాగ్ లో కూడా అదే కదా, అదే జరిగింది. మన రెహమాన్ గారికి వచ్చింది, దానికి గుల్జార్ గారిని కూడా ఇచ్చింది. అవును, ఆ పద్ధతిలోనే తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది. నేను అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం, చంద్రబోస్ కూడా నాకు బాగా క్లోజ్. తాజ్మహల్ లో ఫస్ట్ సాంగ్ నేనే చూసా, ముప్పలనేని శివ నాకే చూపించాడు. మంచుకొండల్లో ఉన్న చంద్రమ పాట ఎలా ఉంది గురుగారు, నాకు చాలా బాగుంది అని చెప్పి నేనే మొట్టమొదటి చూసి చెప్పాను. నేను అప్పటి నుంచి నాకు బాగా పరిచయం తను. కానీ బట్ కొమరం భీముడో లాంటి పాట, అంత ఇమోషనల్ సాంగ్ ఉండగా ఈ నాటు 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 పాటకి ఆస్కార్ అవార్డు రావడం మీదైన స్పందన ఏమైనా చెప్పగలరండి? ఏదైనా ఉందా మనసులో? అంటే నేను అనుకున్నది ఏంటంటే, అది ఎన్నిక చేసే జ్యూరీ కమిటీ ఉంటుంది కదా. అవును, ఆ జ్యూరీ కమిటీకి మన పాటలో ఉన్నటువంటి అంతరార్థం, దాంట్లో ఉన్న అంతర్జ్వాల వాళ్ళ తాలూకు ఆలోచన కేంద్రానికి బహుదూరమైనది. వాళ్ళ యొక్క ఆలోచన పరిధిలో ఒక డాన్సబుల్ నాట్యంలో కావచ్చు, ట్యూన్లో కావచ్చు, ఒక ఉల్లాసభరితమైనటువంటి వాటికి వచ్చిన మార్క్స్ వల్ల ఆస్కార్ అవార్డు వచ్చింది. నాకు వాళ్ళ మీద కొమరం భీముడు అనే పాటను లోతులోకి వెళ్ళి అర్థం చేసుకునేటువంటి ఓపిక, ఒద్దిక, తీరిక వాళ్లకు ఉన్నదని నేను భావించట్లేదు. కాబట్టి కనువిందును, చెవి విందును చూడడం వేరు, హృదయ విందును చూడడం వేరు, ఆలోచన విందును అర్థం చేసుకోవడం వేరు. ఇన్ని కొలబద్దలు, ఇన్ని తూనికరాళ్ళు ఉంటాయి ఒక పాటను నిర్ణయించడంలో, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. కనుక అక్కడ ఉన్న ఆలోచన పరిధి మేరకు ఆ ట్యూన్ కానీ, అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులలో ఫారెన్ ఆర్టిస్టులు ఉండడం కూడా కావచ్చు, ఇది కరెక్ట్, అమెరికన్స్ ఉండడం కావచ్చు, లేదా శ్వేతజాతీయులు ఉండడం కావచ్చు, అది ఉల్లాసభరితమైనటువంటి ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి పాట కావచ్చు, ఇలా వాళ్ళ తూనికరాళ్లతోటి ఆ పాటను ఎన్నిక చేయడం అనేది జరిగిందని నేను భావిస్తాను. కరెక్ట్, యూఆర్ పర్ఫెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. పోతే నాకు సంతోషం ఏంటంటే, తమ్ముడు చంద్రబోస్కి వచ్చింది కదా, అసలు ఇంతవరకు తెలుగులో ఎవరికి రాలేదు కదా, అప్పుడు మనందరికి వచ్చినట్టే కదా. అసలు తెలుగు అంటారేంటి సార్, ఇండియన్ లాంగ్వేజెస్ లో ఎవరికి ఆస్కార్ రాలేదు కదా, సాంగ్ కి రాలేదు కదా. ఓకే, అంటే గుల్జార్ కి తర్వాత, అదే ఆఫ్ కోర్స్ గుల్జార్ తర్వాత చంద్రబోస్, అంతే. ఏఆర్ రెహమాన్, గుల్జార్, కిరవన్ గారు, చంద్రబోస్, అంతే. కాబట్టి వీఆర్ హ్యాపీ, వి మస్ట్ బి ప్రౌడ్. దానిలో మనం ఏంటంటే, మన తెలుగు రచయితలు, తెలుగు పాటల వరకు నేను మీతో చర్చించాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ కదా, అవర్ చంద్రబోస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్, అంతే కదా, ఫర్ గెటింగ్ దట్ ఆఫ్టర్ గుల్జార్, అంతే కదా. సో ఇట్ ఇస్ గ్రేట్, ప్రౌడ్ ఆఫ్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన మాటకి నేను ఒక కౌంటర్ పాయింట్ చెప్తా. అంటే శ్వేతజాతీయులు కూడా ఆ పాటలో ఉండడం అన్నది వాళ్ళని ఆకర్షించి ఉంటుంది అన్న మాట అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా ఆయన 3 సార్లు స్టీమర్ మీద లండన్ వెళ్ళి WB ఈట్స్ అనే అతనికి అంతకు ముందు సంవత్సరం నోబెల్ వచ్చింది. ఆయన రిక్వెస్ట్ చేసి గీతాంజలికి ప్రిఫేస్ రాయించుకున్నాడు ఠాగూర్ గారు. అప్పుడు కానీ నోబెల్ బోర్డు మీదకి వెళ్ళలేదు. అది WB ఈట్స్ రాశాడంటే చాలా గొప్ప పుస్తకం, ఎలా ఉంటుంది, ఇదేదో చాలా గ్రేట్ బుక్ ఇది, ఎలా ఉంటుంది అని ఒక రకమైన లాబింగ్ లాంటి జరిగింది అక్కడ. ఒక ఫోకస్ లాబింగ్ అనే కన్నా ఫోకస్ పడిందండి. అలాగే నేను ఆ రోజు ఆయన బెంగాలీలో రాసినప్పుడు కనీసం భారతదేశంలో ఒక్కరు కూడా ఇది బాగుందని అనలేదండి. అనకపోవడం వల్ల ఆ బెంగాలీలో ఉన్న గీతాంజలిని తానే ఇంగ్లీష్ లోకి మార్చుకున్నాడు. ఇంకో అనువాదకుడు లేడు, రవీంద్ర గారే చేసుకున్నారు. ఆయన ఎక్కడ రాశారు కూడా, నా ఇంగ్లీష్ అంత బాగుండదు, అయినా తానే చేసుకున్నాడు. అవును, తానే చేసుకుని మీరు అన్నట్టు అటు వెళ్ళి అక్కడ ఢిల్లీకి జానా హై తో కమ్ సే కమ్ మాల్గాడి కే పాస్ बैठना है ना, दिल्ली की जाना बोले तो रेलवे स्टेशन में रहना, जो मालगाड़ी आने दो, जो पैसेंजर आने दो, जो एक्सप्रेस आने दो, कैसा भी जाते प्लेटफॉर्म में तो रहना, और हमारे घर में बैठ के दिल्ली जाना बोले तो कैसा जाते भाई. కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన పని అదే. ఠాగూర్ గారు
WB8 రాసినప్పుడే నోబెల్ బోర్డులోకి వెళ్ళింది. అది ఇదేదో చాలా గొప్ప పుస్తకం కాబట్టి లేకపోతే ఈయన ఎందుకు రాస్తాడు. చాలా చాలా మన దేశంలో ఉన్న ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అయినట్టు, ఉపనిషత్తుల సారాంశమే వచన కవితమైంది గీతాంజలిలో. అఫ్ కోర్స్. ఓ ప్రభు, నీ గుడివాకిటి ముందు నిలుచున్నాను, ఇవన్నీ కదా. అది తాను బాగా వేదాంగాలు ఉపనిషత్తులను బాగా చదువుకుని జీర్ణించుకున్న తర్వాత రీప్రొడ్యూస్ అయినటువంటి పోయిట్రీ గీతాంజలి. అది అప్పటికి నోబెల్ జ్యూరీ కమిటీకి కానీ విదేశీయులకు కానీ అది చాలా కొత్త వెలుగు, ఓ కొత్త వెన్నెల. ఆ వెన్నెలకు ఆయన రాసిన ముందు మాటకు కుదిరి అది నోబెల్ ప్రైజ్గా బ్లాస్ట్ అయింది. పూర్తిగా దాన్ని ఏమంటారు, కార్తీక పౌర్ణమిగా మిగిలింది సాహిత్యంలో, ఇండియన్ లిటరేచర్లో, వరల్డ్ లిటరేచర్లో. అది దాన్ని ఏమంటారు, నేనేమంటానంటే కొన్ని యాదృచ్ఛికంగా జరిగిపోతాయి. దాన్ని మనం దైవ ఘటన అనుకుందాం. అంతే. దట్స్ కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.